హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పాల తాలికలు. ముందుగా 2 గ్లాసులు బియ్యం అయితే 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టి వడేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఆరబెట్టుకున్నా. మిక్సీలో వేసుకొని జల్లించుకొని పిండి అయితే కలుపుకుంటున్నాను. తాలికలకి కొంచెం బెల్లం అయితే కరగబెట్టుకున్నానండి. పాల తాలికలు చేసే పిండిలో బెల్లం అయితే వేసుకోవాలండి. తాలికలు చప్పగా లేకుండా బెల్లంతో కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చటి నీటితో బెల్లం పాకం వేసుకున్నాక గోరువెచ్చటి నీటితో కలుపుకోవాలి. నేను చక్రాల గిద్దలతో అయితే చేస్తున్నాను. ఇంకా మరీ జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పాల తాలికలకి చేసే బెజ్జాల ప్లేట్ అయితే చక్రాల గిద్దలో సరిపోయేదైతే నేను విడిగా తీసుకొని వచ్చానండి. చాలా బాగా వస్తాయి. ఇట్లా ప్లేట్ పెట్టేసుకొని పిండి పెట్టుకోవాలి. ముందుగా గిన్నె తీసుకొని 2 లోటాలు నీళ్ళు అయితే పోసుకొని బాగా మరిగించుకోవాలండి. అవి బాగా మరిగితేనే పాల తాలికలు అయితే నొక్కుకోవాలండి. ఇట్లా నొక్కేసుకున్నాక ఎమ్మటిని అయితే కదబెట్టకూడదు. ఒక 5 నిమిషాల పాటు అయితే 5 నిమిషాల పాటు కదబెట్టకుండా ఉండాలండి. లేదంటే తాలికలు ఇరిగిపోతాయి. 5 నిమిషాల తర్వాత కలదిప్పుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా సిమ్లో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలదిప్పుకోవాలి. నేను దీంట్లో కానీ ఒక చిన్న గ్లాస్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఈ పాల తాలికలు సగం పైన ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. లేదంటే సగ్గుబియ్యం చిదురైపోతాయి. ఇవన్నీ పాల తాలికలు అయితే ఉడికిపోయినాయి. బెల్లం అయితే వేసుకున్నాను. కొంచెం యాలకుల పొడి, పాలు పోసుకొని ఒకసారి కలదిప్పుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్గా చప్పుడు పప్పు అయితే చేశాను. నెయ్యి చప్పుడు పప్పు చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.